నందమూరి వంశానికి సినీ వారసుడు బాలకృష్ణ. మామూలు వారసత్వంలో పెద్ద కొడుకు, అందరూ వారసులే. పెద్ద కొడుకు లీడ్ అవుతుంది. కానీ సినీ వారసత్వం మాత్రం బాలకృష్ణకి మాత్రమే వచ్చింది. ఎన్టీ రామారావు గారి వారసత్వం బాలకృష్ణకి మాత్రమే వచ్చింది. సరే, సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ చెప్తే ఆయన మనవడవుతాడు, కొడుకు కదా ఈయన. బాలయ్య బాబుకి ఆ ఇది ఉంది. సాధారణంగా చిన్నప్పటి నుంచినే సినిమాల్లో ఉండటం, ఎన్టీఆర్ గారితోనే సినిమాల్లో నటించినటువంటి ఇది ఉండటం, ప్లస్ సుదీర్ఘకాలపు సినీ రంగపు అనుభవం ఉండటంతో తనకు కొంత ఈగో ఆటోమేటిక్గా ఉంటుంది. అది ఉండాలి కూడా, లేకపోతే కష్టం. కాకపోతే అది దారి తప్పకూడదు. ఎదుటి వాళ్ళ పట్ల దుర్భాష, లేకపోతే కనుక దారుణమైన పదజాలం వాడకూడదు. నోరు అదుపులో పెట్టుకోగలిగితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆయన అందరూ అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే చాలా జోవియల్గా మాట్లాడతాడు, సరదాగా మాట్లాడతాడు. అది మనం అందరం చూస్తున్నాం. ఈవెన్ ఆహాలో జరిగినటువంటి అన్స్టాపబుల్ బాలయ్య షోలో కూడా చూసాం. అదంతా ఒక పార్శ్వం. కానీ ఇంటర్నల్ ఈగో హర్ట్ అయింది రెండు అంశాల్లో. అది నిన్న ఆయన అసెంబ్లీ వేదికగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒకటి. అప్పట్లో చిరంజీవి ఏది జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చిరంజీవి గారు తీసుకొచ్చినటువంటి టీంలో బాలయ్య పేరు లేకపోవడం. నిన్న చిరంజీవి గారు చెప్పినటువంటి లెక్క ఏంటి, తను ఫోన్ చేస్తే లిఫ్ట్ కాలేదని, అట్లాగే 3 సార్లు జెమినీ కిరణ్ని పంపిస్తే కూడా అందుబాటులోకి రాలేదని. వాస్తవంగా అంత ఉంటుందా? ఓ ట్రై చేసి వదిలేసి ఉండాలి. లేదా బాలయ్యని తీసుకుని వెళ్తే జగన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అని ఆగారేమో. జగన్కి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. జగన్ అయితే అఖండ సినిమా అప్పుడు నేను వచ్చి కలుస్తానని బాలయ్య చెప్తే అక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో కనుక్కోండి, ఆయన పెద్ద ఆయన మళ్ళీ అక్కడ ఫీల్ అవుతారు వాళ్ళ పార్టీలో, అనవసరంగా డిస్టర్బ్ ఎందుకు, ఆయనకి ఏం కావాలో చేసేయండి అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అన్నది ఇంతకుముందు పేరుని ఆయన చెప్పుకొచ్చినటువంటి విషయం. అంటే ఆ విధంగా బాలయ్యని బద్నాం చేయాలని అయితే జగన్కి లేదు. బట్ బాలయ్య మాత్రం జగన్ని సైకో అని పిలుస్తుంటాడు. అదే సందర్భంలో చిరంజీవి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ టీంలో తను లేకపోవడం వల్ల అసంతృప్తికి గురయ్యారన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. అదే సందర్భంలో ఇండివిజువల్గా ఉండేటటువంటి ఫీలింగ్స్, ఈగోస్ క్లాష్ అన్నటువంటిది ఏమీ తక్కువ లేదు. ఇదేదో ఇప్పుడు అందరూ సర్దుకుపోయారనేది ఉట్టుట్టి మాట అన్నటువంటి విషయం కనబడుతుంది. కానీ ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళందరూ అనేది ఏంటంటే, అంత సీనియర్ మోస్ట్ని పక్కన పెట్టేసి జగన్తో లాలూచీబడి కదా చిరంజీవి చేసింది అనేటటువంటి వ్యాఖ్యలే వాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కందులు దుర్గేష్ చివరికి మొన్న జరిగినటువంటి ఆ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగులో 9వ పేరు పెట్టడం ఏంటి? బాలయ్య చెప్పేదాకా తెలియదా? బాలయ్య చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఉందా? కూటమి ప్రభుత్వమైనా ఉందంటూ తెలుగుదేశం మీద మండిపడుతున్నారు. కాబట్టి దీన్ని ఆదిలో తుంచుతారా, లేకపోతే ఈ ఈగోస్ పెరుగుతాయా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఇండివిజువల్గా వాళ్ళకే ఉంది.